ఓకే. ఇప్పుడు కంప్లీట్‌గా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. ఎందుకు? ప్రతి వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్. ఇక్రుడు మీరు కూడా. మీకు కూడా. ఇదంతా అశాశ్వతం అని తెలిసింది. అశాశ్వతం అని తెలిసింది. అందుకని కంప్లీట్‌గా శాశ్వత ఇది ఏదో ఒకటి ఉంది అని దానిలో ప్రయత్నించాము. ఇప్పుడెప్పుడే తప్పల అడుగులు వేస్తున్నాము. అన్వేషణ స్టార్ట్ అయింది. ఇదే కొన్నాళ్ళు శాశ్వతం అనుకున్నాం. కొందరు డబ్బు, పేరు, ప్రతిష్టలు ఇది నిజం అనుకొని దీన్ని ఎమ్మట బాగా ప్రయత్నించి అమ్మటించాము. వెళ్ళిన తర్వాత అయింది ఇది కాకుండా ఇంకోటి ఏదో ఉందన్న సంగతి తెలిసింది. ఇది నిజం కాదని తెలిసింది. అప్పుడు ఆ ప్రయత్నం సేమ్ పోరాటాన్ని సేమ్ రన్నింగ్లోనే ఉన్నాం. రన్నింగే జీవితంలో ఎదగడానికి కోసం రన్నింగ్, అంటే భగవంతుడి విశ్వాన్ని తెలుసుకోవడానికి కోసం రన్నింగ్, టోటల్ మూవింగ్లోనే ఉందన్నమాట. అంటే మ్యాక్సిమం అందరూ కూడాను తత్వాన్ని తెలుసుకోవాలి, తత్వం తెలుసుకుంటే మనకి అన్నీ బోధపడతాయి అన్న. మీరు ఆ జర్నీలో ఎంతవరకు వచ్చారనుకుంటున్నారు? అది మేము చెప్తే చాలా అంటే మాకు అనుభవం చెబుతున్నాం. అది ఫిక్షన్ అనుకోవద్దు. ఎందుకంటే ఆత్మ పైన ఏంటంటే సో మెనీ డైమెన్షన్స్లో ఒక సినిమా అనేది ఒకటేను, స్టోరీలు విధాలుగా ఉంటుంది కదా. అట్లే ఆత్మ పైన విశ్వశక్తి నేచర్ అనేది ఏంటంటే ఒకటే, కానీ వేరే వేరే గురువులు వేరే వేరే డైమెన్షన్ చెబుతూ ఉంటారు. మాకు డైమెన్షన్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు మనం అంతా కళ్ళలో ఉన్నాం, కళ్ళ క్వశ్చన్ అడుగుతున్నారు ఐ డ్రీమ్ ద్వారా అది సమాధానం చెబుతున్నాం. ఇది నిజం కాదు, మనం అబద్ధం ఆడుకుంటున్నాం. ఏంటంటే దానికి ఉదాహరణ కూడా చెప్పాలి. కళ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఐటీలో కూర్చున్నాం, నువ్వు అడుగుతున్నావు, మీకు వచ్చిన అన్ని సినిమాలు చేస్తున్నావు, ఆ సినిమాలు చేస్తున్నాం అడిగారు. సాయంకాలం మనకు నైట్ 9-10 అయింది, భోజనం చేసి పండుకున్నాం. మరి నువ్వు ఎవరివి, నీ పేరేంటి, మేమెవరు రామలక్ష్మణు, మా ఊరేంటి, అది మేము అని చెప్పగలిగితే ఇది నిజం అనుకోవచ్చు. ఇప్పుడు మీ పేరు ఒకటి ఉందమ్మా రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్, ఇది ఇంటర్వ్యూ చేస్తున్నాం, బాగానే ఉంది. 9-10 గంటల తర్వాత పొంటున్న తర్వాత నిద్రలో వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయి, నువ్వు రామలక్ష్మణ్ గారు మీ సినిమాలో మీరు గొప్పోళ్ళు అయ్యి అని చెప్తే మేము నీకు చెబితే నిద్రలో అంటే ఆ కళలో మాట్లాడితే నిద్రలో వచ్చి మీరు ప్రాంతం ఎవరు, నేమేమో రామలక్ష్మణ్, మా పేరు, నా ప్రాంతం, ఫైట్ మాస్టర్, మాకు ఏమైనా జాబులు ఉన్నాయి కదా. అది గాఢ నిద్రలో 2 నిద్రలు ఉన్నాయి. ఒక నిద్ర కలగంటున్నాం కదా, దాన్ని డీప్ స్లీపింగ్ అంటాం కదా. వెళ్ళినప్పుడు ఏమీ లేదు, విశ్వాన్ని కనెక్ట్ అయ్యి విశ్వంతో వెళ్ళేసి ఆ విశ్వంలో మనం ఒకటైపోయి అక్కడ ప్రాంత భేదం, రామలక్ష్మణుడు, నువ్వు, నేను, ఆడ మనిషి, మగ మనిషి అసలు ఏమి లేదు, చిరంజీవి అన్నయ్య అసలు ఎవరు లేరు అక్కడ, మొత్తం అలా కలిసిపోయిన వీళ్ళు. పొద్దున్న లేచాము, ట్యాగ్ వేసుకున్నాను ఫైట్ మాస్టర్ని, నువ్వు యాంకర్వి, వాళ్ళు హీరో, వీళ్ళు ఫైట్ మాస్టర్, షోన్తో ట్యాగులు వేసుకుంటున్నాం. ట్యాగులు వేసుకున్నాడు, వీడు పరిగెడుతున్నాం పనిలో, నేను పని ఫైట్ మాస్టర్ అంటున్నావు, నువ్వు యాంకర్ అంటున్నావు, ఆయన ఫైట్లు చేస్తున్నావు, డ్యాన్స్ మాస్టర్లు అందరూ ఫైట్లు చేస్తున్నాం. స్లీపింగ్ కలిసిపోయి లేదు. నేను దాని ఉదాహరణకి ఏంటంటే ఒక 10 గ్లాసుల వాటర్ పోసావమ్మా, నువ్వు యాంకర్వి, మేము ఫైట్ మాస్టర్వి, ఇంకోటి హీరో, ఇంకో డ్యాన్స్ మాస్టర్, అన్ని గ్లాసుల్లో పేర్లు రాశారు ఈ ఫైట్ మాస్టర్ అని. ఇది తీసుకెళ్ళి కొండలో పోసాం. ఆ కొండలో పోసిన తర్వాత ఎవరు ఉన్నారు అక్కడ, అంతా ఒకటే. స్లీప్ అయిన తర్వాత అంత ఒకటమే, లేచిన తర్వాత వేరు అయ్యాం, మళ్ళీ స్లీప్ అవుతున్నాం. అది భగవంతుడికి కలుగుతున్నాం. భగవంతుడిని సపరేట్గా మనం కలుసుకుని ఆల్రెడీ నువ్వు పూజించిపోయినా భగవంతుడికి వెళ్ళి ఆయన టైఅప్ అయ్యి ఆయన ఎనర్జీ తీసుకొని మళ్ళీ వచ్చి మార్నింగ్ నేను షో అంటున్నా పనులు చేసుకుంటున్నాం అనమాట. అందుకని పడుకుంటే ఆకలి వస్తుంది, పెద్ద పులి ఏదో ఎమ్మడబడ్డట్టు నువ్వు కర్షణ పడుతుంది, కప్పలేసావు, ఆకలి లేదు. ఈ కళ స్టార్ట్ అయ్యింది. ఈ కళలో మాట్లాడుతున్నాను, నేను ఫైట్ మాస్టర్ అంటున్నాం, మీరు యాంకర్ అంటున్నాం, డైలాగ్ మాట్లాడుతున్నాను, ఎంత అనుకుంటున్నాం, పండుకుంటున్నాం. ఈ కళ ఆగిపోయింది, ఆ కళ స్టార్ట్ అయింది. అప్పుడు 2 కళలే, అది నైట్ కళ, ఇది పగటి కళ. 2 కళలు శూన్యమైనప్పుడు ఆత్మ విశ్వంలో కలిసిపోతాం. ఓకే, ఈ సత్యాన్ని
తెలుసుకున్న ఆత్మ ద్వారా తెలుసుకున్నది అనమాట. ఎందుకనంటే ఉదాహరణ ఇది ఇంత లోపలగా ఇంత డీప్గా వెళ్ళటానికి మీకు ఇక్కడ ఒక దగ్గర ఒక అంటే ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది. కంప్లీట్గా ఒక మనిషి డైవర్ట్ అవ్వడానికి, ఒక రోజు ఉండే ఒక పద్ధతిని విడిచి ఇంకొక పద్ధతి వైపు వెళ్ళటానికి. సో మీకు అలా ఏంది ట్రిగ్గర్ అయింది? మా పేరు లేని వాళ్ళకి పేరు వచ్చింది, డబ్బులు వచ్చినాయి, ఆకలి అయిన వాళ్ళకి అన్నం ఫుల్ నిండా వచ్చింది. అటు భయం కూడా వచ్చింది కొంచెం. ఈ డబ్బు అంతా మన చనిపోతే ఎవరు తీసుకెళ్తారు, ఈ పేరు ఎక్కడ పోద్దు, చిన్న ఒక తెలియని అన్వేషణ మా ఇద్దరిలోనే ఘర్షణ జరుగుతూ ఉంది. ఒక పెద్ద బిల్డింగ్కి వెళ్ళినప్పుడు టెర్రస్ నుంచి చూస్తే పడిపోతాం, కళ్ళు తిరిగినట్టు భయం వస్తుంది. అసలే మనకి ఎన్ని వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి కదా, భయం ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మా ఇద్దరిలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందనమాట. అంటే మనకి వీటన్నీ ఇద్దరికి ఒక్కసారి స్టార్ట్ అయింది. ఇద్దరికి ఒకసారి ఇద్దరు మాట్లాడుకుంటాం. ప్రతిదీ డిస్కషన్ మేము నడుస్తున్నప్పుడు, మెడిటేషన్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక వచ్చిన అనుభవాలు, నా అనుభవాలు షేర్ చేసుకుంటాం. ఎందుకంటే మీతో మాట్లాడామనుకో మ్యాచ్ అవ్వదు, మా ఇద్దరే అనుకుంటే కొంచెం మ్యాచ్ అవ్వదు. దగ్గరగా మేము ఒక సేమ్ టైం ధ్యానం మెయింటైన్ చేస్తాం కాబట్టి. అప్పుడు నాగార్జున సాగర్ ఇఫాస్ట్ నాకు వెళ్ళి ఒక 10 days కంప్లీట్గా కూర్చున్నాం. ఇప్పుడు కెమెరా ఏంటంటే మన జనరల్గా ఏం చేస్తానంటే మన థాట్స్ మన అన్నీ కూడా ఏంటంటే భగవంతుడు ఏం చేశాడంటే కళ్ళు బయటికి, చెవులు బయటికి, మాట్లాడేది బయటికి, బయట ప్రపంచం మీద మన ఫోకస్ అంతా మనం చేస్తున్నాం. ఓహో ఆయనకి అలాంటి కారు, ఈయనకి ఇలాంటి కారు, ఆయనకి ఆ ఇల్లు, ఈయన నల్లగా ఉన్నాడు, ఈయన తెల్లగా ఉన్నాడు, టోటల్ ఫోకస్ అంతా మనం బయట పెట్టామన్నమాట. విపాసనకి వెళ్ళిన తర్వాత ఆత్మ పైన ఆ కెమెరా ఫోకస్ ఇటు తిప్పుకున్నాం, మా మీద తిప్పాం. సో మాలో తప్పులన్నీ చాలా బయటపడ్డాయి. ఓహోహో అసలేంటి ఇదేంటి అనేది టోటల్ కంప్లీట్గా మన లోపల మీరు ఫోకస్ చేశాను అనమాట. ఇది మెడిటేషన్ ధ్యానం అంటే ఏం లేదమ్మా. భౌతిక ప్రపంచం అంటే బయట ప్రపంచం మీద ఫోకస్ చేస్తాం, ఆత్మ పైన అంటే మన లోపల మన మీద ఫోకస్ చేసుకోవడం అనమాట. అప్పుడు మన లోపల తప్పులు, మన లోపల భయం, అసలు ఎందుకు భయపడుతున్నాను, అసలు డబ్బు నువ్వు తెచ్చావా, ఇప్పుడు వచ్చింది రేపు పోద్ది, పేరు నువ్వు ముందే ఎక్స్పెక్ట్ ఏం చేసావా, రాలేదు, వచ్చింది పోద్ది. ఇదేంటంటే ఇది మూవింగ్ రివర్ లాంటిదేని, ఇది మూవింగ్ రివర్లా అనమాట. వచ్చినప్పుడు దాన్ని వస్తుంటుంది, ట్రావెల్ అవుతూనే ఉంటుంది. అక్కడ మనం ఉండదు. ఎందుకంటే ఒక నువ్వు గోదావరి కాకుండా మునిగావు అనుకో, మునిగినప్పుడు ఒక వాటర్, లేచినప్పుడు ఆ వాటర్ ఉండదు, వేరే వాటర్. అది నువ్వు మునిగినప్పుడు వాటర్ వెళ్ళిపోయింది. అవును, మునిగినప్పుడు వాటర్ వేరే, లేచినప్పుడు ఇంకోటి వేరే, నుంచున్నప్పుడు వాటర్ వేరే. అట్లా ఈ ప్రపంచం అనేది ఒక మూవింగ్ రివర్ లాంటిది. పేరు, ప్రతిష్టలు, డబ్బు అనేది టోటల్గా ట్రావెల్ అయిపోతుంది. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారండి. మనం నదిలో మునిగినప్పుడు ఒక నీరు ఉంటుంది, ఒక నీరు ఉంటుంది, మునిగినప్పుడు నీరు ఏ కావాలి లేదు, అది వేరే వెళ్ళిపోయింది. అట్లా మన పేరు క్షణం నీలో లోపల ఏవులు ఎంత నిరంతరం మారుతుంటుంది. నీ క్షణం లెవెల్ ఎంత మారుతుంటుంది, నీ సెల్స్ మారిపోతుంటాయి. ఇవన్నీ మేము ఎన్నర లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అంతరాత్మలో గురువుల దగ్గర కొంత అన్వేషణ చేసిన తర్వాత అసలు ఏంటి, అసలు పుట్టుకేంటి, మరణం ఏంటి, ఎందుకు మరణం ఎత్తున్నాడు మనిషి. ఈ వృద్ధాప్యాన్ని ఆపడానికి కొంచెం చాలామంది ప్రయత్నించారు, రాజులు కూడా, వలగాలేదే అర్థం కాల. ప్రతి క్షణం మూవింగ్ రివర్. చిన్నప్పుడు బాల్యం, తర్వాత యవనం, వృద్ధాప్యం, లాస్ట్ బాడీ వికెట్, టోటల్ కంప్లీట్గా నేచర్లో అది మన హ్యాండ్లో లేదు. అది ఈ మూడు టోటల్గా ఏదో ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. ఏమంటే మనం ఏం చేయాలంటే అది మూవీ అయినట్టు దానికి ఫేవర్గా మనం నడుచుకున్నాం అనుకోండి, వెరీ హ్యాపీగా ఉంటుంది. దానికి ఆపోజిట్గా వృద్ధాప్యం అవ్వకూడదు, నేను యంగ్గా ఉండాలని చెప్పి కళ్ళలు వేసేసుకొని కొంచెం అలా జిమ్ చేసి టైట్ చేయదో ప్రయత్నిస్తాం. కానీ అది కొంత కొట్టికే ఏదైనా ఫిజికల్గా, కానీ విశ్వంని మించి ఎదిరించి మనం ఏం చేయలేమన్న సత్యాన్ని తెలుసుకొని దాని ఫేవర్గా, దానికి దగ్గరగా అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం.